దళితుల మానవతామూర్తి రమాబాయి అంబేద్కర్ అని మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక కరణ్ జయరాజు, చైర్మన్ కత్తుల జగన్ కుమార్ అన్నారు. అంబేద్కర్ ఎదుగుదల కోసం ఆమె జీవితాన్నే అంకితం చేశారన్నారు. డాక్టర్ అంబేద్కర్, రమాబాయి అంబేద్కర్ 127వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం 127వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ బాబు జగ్జీవన్రామ్ భవన్లో మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం కొనియాడే స్థితికి రావడానికి రమాబాయి కృషి ఎంతో ఉందని అన్నారు. అంబేద్కర్ చదువుకోవడానికి అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించిన మహాసాధ్వి రమాబాయి అని కొనియాడారు. జాతి ప్రయోజనాల కోసం పోరాడుతున్న అంబేద్కర్ తన భార్యా పిల్లలకు ఏనాడు తగిన ప్రేమను చూపించలేకపోయాడని, దాని ఫలితంగా తన 4 కుమారులను కోల్పోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ కత్తుల తులసీదాస్, కాంగ్రెస్ ఎస్సీసీల అధికార ప్రతినిధి పెరిక అంజయ్య, మాదిగ సంఘాల జేఏసీ పట్టణ అధ్యక్షులు నాగుల నరసింహ, పట్టణ కార్యదర్శి బుర్రి స్వామి, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల సమ్మె, మాదిగ సంఘాల జేఏసీ పట్టణ కార్యదర్శి ఇరిగి ప్రసాద్, బొజ్జ రాబర్ట్, పెరిక హరిప్రసాద్, మాతంగిగిరి, ఎరుకల సంఘం అధ్యక్షులు కందుల అంజయ్య, తక్కల్లపల్లి సంజీవ, రెడపాక విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆ మహా ఇల్లాలు 1935 మే 27న దాదర్ హిందూ కాలనీలో దీర్ఘకాల వ్యవధితో పరమపదించడం జరిగింది. మహానుభావుల చరిత్రలు మరియు గొప్ప కార్యాలు వివరించేటప్పుడు మనం వారిని సముచితంగా గౌరవించుకోవాలి మరియు వినయంగా వారి బలం మరియు ప్రేరణగా నిలిచే వారికి మనం ఘనమైన నివాళులు అర్పించాల్సిందిగా ఈ మాదిగ జాతి తరఫు నుంచి ఈ యొక్క దళిత జాతికి సవినయంగా మనవి చేసుకుంటూ ఈనాడు ఆ మహాసాధ్వి, ఆ మహా ఇల్లాలుని గుర్తు చేసుకుంటూ ఆమెకు ఘనమైన నివాళులు మా యొక్క సంఘాల తరపు నుంచి అర్పించడం జరుగుతున్నది. జై భీమ్. రమాబాయి అంబేద్కర్కు ఒక భార్యలాగా మరియు తల్లిలాగా మరి బాధ్యత తీసుకున్నది. తన 4 పిల్లలు చనిపోయినా కూడా మరి అందుబాటులో ఇంటికి భార్యకు పిల్లలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుబాటులో ఎక్కువ టైము ఇవ్వలేకపోయిండు. అయినా కూడా కుటుంబ బాధ్యతలు రమాబాయి మోయడం జరిగింది. అట్టి గొప్ప మరి ఇల్లాలకు ఈరోజు ఘనంగా జేఏసీ తరఫున 128వ జయంతి ఉత్సవాన్ని జరుపుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి గారి 127వ జయంతి మన నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో మాదిగ జేఏసీ నుండి జరుపుకోవడం జరుగుతుంది. ఆమెకు నివాళులు అర్పించడం జరుగుతుంది. రమాబాయి గారు తన 6 పిల్లలకు కుటుంబాన్ని పోషిస్తూ అంబేద్కర్ గారిని ఆమె చదివిపిస్తూ లండన్లో ఉండి, రమా నాకు చదువుకోవడానికి ఇంకా డబ్బులు అవసరం పడ్డాయంటే ఆమె బంగారు ఆభరణాలు కుదబెట్టి మరి వారికి పంపించి వారికి గణనీయ నివాళులు అర్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. జన్మదిన వేడుకలు చేసుకునే దాంట్లో మాదిగ జేఏసీ నుండి పెరిక కరణ్ జయరాజు, కత్తుల జగను, కత్తుల తులసిదాస్ మరియు మా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.